తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా మంది ఆడపిల్ల శుక్రవారం రోజు పుడితేనేమో చాలా అదృష్టవంతురాలు, ఇంటికి చాలా మంచిది, లక్ష్మీదేవి వచ్చినట్టే అని భావిస్తూ ఉంటారు. అదే ఆడపిల్ల అమావాస్య రోజు పుట్టినప్పుడు కూడా కొన్ని రకాల సెంటిమెంట్స్ చెప్తూ ఉంటారు. కొంతమంది మంచిది అని చెప్తూ ఉంటారు, అష్టమి రోజు పుడితే చెడు అని చెప్తూ ఉంటారు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మరి నిజానికి అమావాస్య రోజు పుట్టినప్పుడు మంచి జరుగుతుందా, లేదంటే అష్టమి రోజు పుట్టిన అమ్మాయిలకి మంచి జరుగుతుందా? అసలు ఇవి నిజమే అంటారా? 100% ఇవన్నీ నిజమేనన్నా. అయితే ఏంటంటే ఇక్కడ మనకి కావాల్సింది ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడపిల్ల ఇంట్లో పుట్టడమే అదృష్టం. కరెక్ట్. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే అన్ని విధాలుగా అందరికీ అనుకూలంగా చేయగలుగుతుంది. అంటే ఇవాళ కాలంలో ఉన్న ఆడపిల్లలందరూ చాలా తల్లిదండ్రులు పాడు చేసిన పిల్లలు వీళ్ళు. ఎందుకంటే తల్లిదండ్రులే ఇది స్వయంకృత అపరాధాలు అంటాం. అంటే ఏంటంటే తల్లిదండ్రులే పిల్లలు బాగా చదివించాలని చెప్పి, వాళ్ళని ఫ్యాషన్గా తయారు చేయాలని, వాళ్ళకి నచ్చినవన్నీ కొనివ్వాలని, వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వాలని అని చెప్పి ఇలా తయారు చేశారు ఈ కాలం. పూర్వం ఆడపిల్ల ఇంట్లో ఉంటే, ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే అన్ని రకాలైన ఇబ్బందుల నుంచి బయటపడేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆడపిల్ల ఏది కోరుకున్నా అది భగవంతుడు అనుగ్రహిస్తాడు. ప్రకృతి స్త్రీ రెండు ఒకటే అని చెప్పేసి, స్త్రీ ఏది కోరుకున్నా ప్రకృతి సహకరిస్తుంది. సో అలాగే మనస్ఫూర్తిగా మా నాన్నకి ఇది జరగాలని ఆడపిల్ల కోరుకుంటే తండ్రికి అన్ని అనుకూలంగా జరుగుతాయి. అలాగే మనస్ఫూర్తిగా భార్య నా భర్తకి ఇలా జరగాలని కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకునే విషయంలో ఈ పూజా విధానం కానీ, ఏదైనా కోరుకోవడం విషయంలో కానీ, నమ్మకం విషయంలో కానీ ఏంటంటే దాని నుంచి అవన్నీ చేదస్తలు కింద తీసి పడేసాం. సో ఎడ్యుకేషన్ ఉండాలి, చదవాలి, బాగా ఫ్యాషన్గా ఉండాలి, ట్రెండీగా ఉండాలి చెప్పి మనుషులు తయారు చేస్తున్నారు తప్ప, ఆడపిల్ల లక్షణాలు మొదటి లక్షణం ఏంటంటే ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే ఫస్ట్ అయ్యో అని అనుకోకూడదు. అక్కడ అన్నామో అక్కడ తెలిపోతుంది సిరి. ఆ విషయం ఎవరికి తెలియదు. మగపిల్లడు పుట్టాలి, మగపిల్లడు వంశోద్ధారకుడు పుట్టాలి అనుకోవడం కంటే ముందు ఆడపిల్లే పుట్టాలి. ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల పుడితే శక్తి స్వరూపిణి. ఇంట్లో ఒక శక్తి ఉంది అంటే ఒక ధైర్యం ఉంటుంది మనకి. సో ఆ ఇంట్లో ఎటువంటి కష్టం అనేది జరగకుండా కాపాడుతుంది. అది ఆడపిల్ల ఇంట్లో పుట్టింది. మొదటి పుట్టిన సంతానం ఎప్పుడైనా ఆడపిల్ల అయి ఉంటే ఇంకా ఆ ఇంటికి ఎప్పటికీ తిరిగి ఉండదు. ధనం అనేది వస్తుంటుంది. అందుకని ఫస్ట్ ఆడపిల్లే పుట్టాలనుకోవాలి. అందరూ ఏం చేస్తారు, ఫస్ట్ మగపిల్లలు పుట్టాలి, తర్వాత ఆడపిల్ల పుట్టాలనుకుంటారు. ఫస్ట్ ఆడపిల్ల పుడితే ఆడపిల్ల ఏం చేస్తుందంటే ఇల్లు చక్కబెడుతుంది, తర్వాత తనతో వెనక పుట్టిన వాళ్ళందరికీ చూసుకోగలుగుతుంది. నా తోడపుట్టిన తమ్ముడు, నా చెల్లెలు, నా తమ్ముళ్ళకి నా చెల్లెలు నేను చూసుకోవాలనే అనే భావం ఉంటుంది మనకి. ఎందుకంటే మనకి మొదటి నుంచి పూర్వం ఎప్పుడు కొన్నా పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో అవి మనం పాటిస్తూ ఉంటే అది బాగుండేవి. కానీ పాటించకుండా మానేసి పక్కన పడేసాం కదా. సో పూర్వం పెద్దవాళ్ళు ఏంటంటే, పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఇంటి పెద్దవాడు బాధ్యతగా ఉండాలని చిన్నప్పుడు నేర్పిస్తారు. నువ్వు పెద్దవాడివిరా, నువ్వు కాస్త అందరిని చూసుకోవాలి, అలాగే నువ్వు పెద్దాని అమ్మ, నువ్వు అందరినీ చూసుకోవాలి అని చెప్పగానే వాళ్ళ మైండ్ లో ఒక విత్తనంలా పడుతుంది. వాళ్ళు ఎంత పెద్దగా అయిపోయి, ఎంత బాగా చదువుకుని, ఎంత పెద్ద పైకి వెళ్ళినా సరే నేను వీళ్ళందరినీ చూడాలి, వీళ్ళందరినీ చూడాలి అనేది మైండ్ లో ఉంటుంది. సో ఈ బాధ్యతలు, ఇవి చెప్పే విధానాలు, చెప్పే వాళ్ళు తగ్గిపోయారు. పుట్టినప్పటి నుంచి ఏ స్కూల్లో వేయాలి, ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి అని ఆలోచిస్తుంది తప్ప, వాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాము, వాళ్ళ మైండ్ లో మనం ఏ విత్తనాలు వేస్తున్నాం అనేది ఆలోచించట్లేదు. కరెక్ట్. సో పేరెంట్స్ ఏంటి, నువ్వు బాగా చదువుకో అని నేర్పిస్తున్నారు ఇవాళ. పూర్వం ఏంటి, నాన్న నువ్వు మొదటి పుట్టావు కనుక నువ్వు ఇంట్లో అన్ని బాధ్యతలు నువ్వు చూసుకోవాలి, నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు, నువ్వే చేసి పెట్టాలి, నువ్వే చూసుకోవాలి వీళ్ళని అని ఇలాగ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసలు వాళ్ళతో మాట్లాడే పని లేదు. మేము చెప్పింది నువ్వు చేయాలని చెప్పి, నువ్వు ఈ స్కూల్ చదువుకోవాలి, నువ్వు ఈ కాలేజ్ చదువుకోవాలి, నువ్వు ఇది చదువుకోవాలి, నువ్వు ఇది అవ్వాలి, నువ్వు ఇది ఇవ్వాలి. ఇంకా డైరెక్ట్గా వీళ్ళకి ఏమనిపిస్తుందో అది వాళ్ళ మీద రుద్దేస్తున్నాం. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, మేమేమనుకుంటున్నా అది చేసేస్తున్నాం. వాళ్ళకంతే కదా, మీరు చెప్పింది నేను చేశాం కదా, ఇప్పుడు మేము చెప్పింది మీ నెక్స్ట్ జనరేషన్ చేయాలి. అలా జనరేషన్ మారిపోయింది. ఈ మార్పడంలో అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఇలాగా, అష్టమి రోజు పుట్టిన వాళ్ళు ఇలాగా ఉంటుంది. పూర్వం ఏంటంటే చూసుకున్నప్పుడు ఏంటంటే అమావాస్య రోజున పుట్టిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఏంటంటే స్టేబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి చెప్పే మాట వింటారు. పూర్ణచంద్రుడు మనకి అంటే 16 కళలతో చంద్రుడు. ఎప్పుడైతే చందమామ వెన్నెల్లో బాగా పూర్ణ కళలతో ఉంటుందో, నిండు జాబిలి, నిండు చందమామ అనే ఎదుగుతూ ఉంటుందో, ఆ పౌర్ణమి రోజు పుట్టిన అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. దేనికైనా డెసిషన్స్ అనేది చాలా ఈజీగా తీసేసుకుని వాళ్ళు సొంత నిర్ణయాలుగా ఉంటాయి. అందరితో సంప్రదింపు కానీ, నేను అనుకుంటున్నాను కానీ అనుకోరు. అందుకని ఆడపిల్లలు పౌర్ణమి రోజు పుడితే అమ్మో వీళ్ళు కొంచెం
ఆ మాట వినరు అని చెప్పేసి అని అనుకునేవాళ్ళు. ఓకే. అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే ఉమ్, 10 సార్లు ఆలోచించి నలుగురు చెప్పి అందరూ ఓకే అన్నాక అప్పుడు తను ఆ నిర్ణయం తీసుకుంటది. సో మనకి పూర్వం ఏంటి, ఇప్పుడు వివాహం అయిన తర్వాత అత్తగారి ఇంట్లో అత్తగారు చెప్పినట్టు వినాలి కదా. అవును. అందుకని పూర్వం ఏంటంటే అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లలకి అదృష్టవంతురాలు. ఎందుకంటే ఇక్కడ చెప్పిన మాట వింటుంది, వినయ విధేయతలతో ఉంటుంది, భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఉమ్, సో ఏ పని చేయాలన్నా 1-10 సార్లు ఆలోచించి చేస్తుంది. అందుకని ఈ అమ్మాయి ఇక్కడ బాగుంటుంది. తర్వాత అత్తగారింటికి వెళ్తే కూడా అక్కడ కూడా అదే పని చేస్తుంది కదా. ఉమ్, సో అక్కడ కూడా హ్యాపీగా ఉంటుంది. అదే పౌర్ణమి రోజు పుట్టిన అమ్మాయి ఏంటంటే కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. ఇక్కడ అమ్మ సరే మన పిల్ల కదా ఏం చేస్తాం అని చెప్పి మన కర్మకు భరిస్తాం. కొంతమంది వదిలేస్తే భరిస్తాం. ఉమ్. అత్తగారింట్లో భరించారు. సో అప్పుడు అక్కడ ఇబ్బంది వచ్చేది. అందుకే ఆ పౌర్ణమి రోజు పుట్టిన అమ్మాయిలు అంటే కొంచెం ఆలోచించేవాళ్ళు, అమావాస్య రోజు పుట్టిన అమ్మాయిలు అంటే చక్కగా చేసుకునేవాళ్ళు. సో అందుకే వాళ్ళకి లక్ష్మీదేవులు, లక్ష్మీ స్వరూపాలు అని చెప్పేవాళ్ళం. ఓకే. సో అంతే తప్ప ఎలాంటి నెగిటివిటీ అంటూ ఏం ఉండదు. అస్సలు ఉండదు. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఓకే. ఒక క్లారిటీగా అంటే ఒక క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తూ ఉంటారు అంతే తప్ప ఇలా పుట్టడం వల్ల నష్టం జరుగుతుంది, కష్టం కలుగుతుంది అనేది లేదు. అస్సలు లేదు అన్న. ఓకే. కష్టం అనేది రాకుండా కాపాడేది అసలు ఆడపిల్ల ఇంట్లో ఉండి. కరెక్ట్. అందుకని ఆడపిల్ల ఇంట్లో ఉండాలి కంపల్సరీగా. అలాంటి ఆడపిల్లలు మనం చేసుకున్న అమావాస్య రోజు పుట్టిన అమ్మాయిలకి ఏంటంటే కాస్త ఇంకొంచెం ఏంటంటే వాడు వినయ విధేయతలో అమ్మవారు పూజిస్తారు కనుక కాస్త భక్తి శ్రద్ధలు పెరిగి ఉంటాయి. ఆ పెరగడం వల్ల ఏంటంటే రోజు రోజుకి వాళ్ళ మాట వాళ్ళు అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ఓకే. అంటే నెమ్మదిగా చెప్పినా సరే సాధిస్తూ ఉంటారు చక్కగా. అంటే వాళ్ళ అనుకూలంగా జరిగే ఏవైతే పనులు జరుగుతాయి వాళ్ళకి అనుకూలంగా అది వాళ్ళకి అదృష్ట దేవతలుగా మారుతారు వాళ్ళు. అందుకే వాళ్ళు లక్ష్మీ స్వరూపాల కింద తీసుకుంటాం అమావాస్య రోజు పుట్టిన అమ్మాయిలు. సో నిజంగా అమావాస్య రోజు పుట్టిన అమ్మాయిలు చాలా లక్కీ. ఎందుకంటే ఎవరో ఒకరితో వాళ్ళు అంటే వాళ్ళ అమ్మ నాన్నకి స్వాధీనమై ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాట చేస్తారు. తర్వాత పెళ్ళిన తర్వాత అత్తగారు, మామగారు, భర్త వీళ్ళు చెప్పి చేస్తారు. వీళ్ళు ఓన్ గా డెసిషన్స్ తీసుకొని చేయరు. ఒకరు అనుకున్న వీళ్ళు చెప్తారు. అందువల్ల ఏంటంటే సాఫీగా సంసారం బాగుంటుంది అనమాట. అందుకని మరి ఆ రోజుల్లో పుట్టిన అమ్మాయిల కోసం ఏదైనా పరిహారాలు పాటించాలి అంటారా? తల్లిదండ్రులైనా కావచ్చు లేదా సొంతంగా ఆ అమ్మాయి ఏదైనా పరిహారాలు పాటిస్తే ఇంకా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయా? ఎప్పుడైనా పరిహారం అంటే అమ్మాయి ఆ రోజు పుట్టడం కాదు, అసలు ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే తల్లి ఫస్ట్ కొన్ని నేర్చుకోవాలి. తల్లి నేర్చుకోవాలి కొన్ని. అమ్మాయికి ఏమేమి చెప్పచ్చు, తిని ఏవైతే మిస్ అయిందో, తిని ఏవైతే మాకు తెలుసుకోలేకపోయి అనుకుందో అవి అమ్మాయికి చెప్పి వివరంగా ఇలా తెలుసుకోవాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పాలి, ఇలా అడగాలి అని చెప్పి నేర్పించాలి. సో ఇవి ప్రతిదీ బ్యాలెన్స్ గా నేర్పిస్తే కనుక వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఇంకా తల్లి చాలా మెయిన్ పాత్ర. ఇక్కడ తల్లిని చూసే నేర్చుకుంటారు కాబట్టి ఎంత చెప్పినా తల్లి ఏం చేస్తుందో చూస్తారు. చెప్పే మాటలు వినరు, చేతలు చూస్తుంటారు వాళ్ళు. సో తల్లి ఇక్కడ వినే విధేతలతో తండ్రికి అనుకూలంగా అన్ని చేసి పెడుతుంది, అత్తమామగారు బాగా చూసుకుంటుంది, అమ్మ నాన్ని బ్యాలెన్స్ గా మాట్లాడుతుంది, అందరితో బ్యాలెన్స్ గా మాట్లాడుతుంది, మా అమ్మ అన్ని ఇలా చేస్తుంది అని చెప్పి వీళ్ళు అది చూసి వీళ్ళు నేర్చుకుంటారు. చూసారు కదండి, ఆడపిల్లలు ఎక్కువగా అమావాస్య రోజు పుట్టినప్పుడు లేదంటే పౌర్ణమి రోజు పుట్టినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అనేది కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే ఎప్పుడు పుట్టినా ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా తల్లి మొదటి దైవం అంటూ ఉంటారు. కాబట్టి తల్లి నుంచి తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. సో మనం చెప్పేదానికన్నా కూడా వాళ్ళ ముందు మనం ఏ విధంగా వాళ్ళు ఉండాలనుకుంటున్నామో మనం అలా ఫస్ట్ బిహేవియర్ అనేది మనం మార్చుకుంటూ ఉంటే మనం ఆబ్వియస్గా వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు కూడా సరైన దారిలో వెళ్తారని మనకమ్మ చాలా చక్కగా తెలియజేశారు. సో మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.